శివుడు నాగాభరణం ఎందుకు ధరించాడు? పురాణాల ప్రకారం శివుడు శ్మశానవాసి, విరక్తి మార్గాన్ని అనుసరించి వైరాగ్యమూర్తి. ఆయన అలంకరణలు భయంకరమైనవైనా వాటి వెనుక గొప్ప పరమార్థాలు కలవు. పురాణ కథ. పురాతన కాలంలో పాము రాక్షసత్వ స్వభావం కలిగి ప్రజల్ని భయపెడుతూ ఉండేది. త్రిలోకాల్లోకి వ్యాపించి భూలోకాన్ని ఇబ్బందులకు గురిచేసింది. దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఆ మహాపాముని జయించి తన మెడలో ఆభరణంగా ధరించాడు. అలా ధరించడం ద్వారా శివుడు ఓ సందేశాన్ని ఇచ్చాడు. లోకానికి భయమిచ్చే జంతువులే నా కంఠభూషణంగా చేశాను. భయం మీద విజయమే నా అలంకారం. ఆధ్యాత్మికత అర్థం. పాము గుళ్ళల్లో తిరుగుతుంది. తన తోకతో తానే కరిచే రూపంలో ఇది కాలచక్రానికి సూచన. శివుడు కాలానికి అధిపతి. అందుకే కాలభైరవుడు అని కూడా పిలుస్తారు. విషము తాగినవాడు శివుడు. అలాగే పాము విషజంతువు. శివుడు కాలకూట విషాన్ని తాగినట్టు ఈ లోకంలోని సకల విషతత్వాన్ని ఆపడం ఆయన లక్ష్యం. పాము శివుని మెడ చుట్టూ ఉండడం ఆయన తన క్రోధాన్ని, విషాన్ని కంట్రోల్ చేయగలడు అన్న సూచన. శివుడు నాగాన్ని ధరించడమే కాదు, ఆయన భయం, విషం, కాలం అన్నిటిపై అధికారం కలిగిన పరమేశ్వరుడు.